ఆయనకు ఐడి లాగిన్ కావాలా ఈ దువ్వూరు PS క్రైమ్ నెంబర్ 114/2025 కేసులో విషయం ఏమనగా 12/5/2025 నాడు వచ్చేసి నారాయణ శివకృష్ణ నాయుడు అనే ఇద్దరికి సంబంధించి ఇల్లులు పక్కపక్క ఉండడం జరిగింది. ఈ నారాయణ ఎవరైతే చనిపోయిన వ్యక్తి డిసీజ్ ఉన్నాడో ఆ ఇంటి పక్కన శివకృష్ణ నాయుడు వచ్చేసి కొత్త ఇల్లు కట్టించుకోవడం జరిగింది. ఈ ఇంటికి మధ్యన వచ్చేసి 2.5 అడుగుల జాగా ఖాళీ స్థలం ఉంది. ఈ ఖాళీ స్థలం విషయంలో వీళ్ళు ఒక 2 వీక్స్ నుంచి గొడవ పడతా ఉన్నారు. ఈ క్రమంలో ఆ ఊరికి సంబంధించిన సర్పంచ్ నాగభూషణం అనే అతను వచ్చేసి మీరు సర్వే చేయించుకోండి అనేసి డిసీజ్ నారాయణ చెప్పడం జరిగింది. ఈ క్రమంలో సర్వేను 12/5/2025 నాడు 11 గంటలకు పిలుచుకోవడం జరిగింది. ఈ పిలుచుకునే క్రమంలో శివకృష్ణ నాయుడు వాళ్ళకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఇన్ఫామ్ చేసిన క్రమంలో శివకృష్ణ నాయుడు వచ్చేసి సర్వేర్ పత్రాలు చూపమన్నాడుగా పత్రాలు లేవని చెప్పడం జరిగింది. వీళ్ళ పత్రాలు డాక్యుమెంటేషన్ ఏదైతే నారాయణ డిసీజ్ వచ్చేసి చూపించి ఆ మేరకు కొలతలు వేయగా వీళ్ళు వాంటెడ్గా గలాట పెట్టుకోవడం జరిగింది. వీళ్ళకి పత్రాలు లేని కారణంగా గలాట పెట్టుకొని శివకృష్ణ నాయుడు వాళ్ళ నాన్న బాబు వాళ్ళ బంధువులు సుబ్బరాయుడు కేశవ నాయుడు సీను అనే వాళ్ళు వచ్చేసి ఇతను హార్ట్ పేషెంట్ అని తెలిసి కూడా వాళ్ళ ఇంటి పక్కల అతని గొంతు పట్టుకొనేసి గోడ కానించి ఊపిరాడకుండా చేయడం జరిగింది. అక్కడే నారాయణ అనే కూలబడిపోవడం జరిగింది. వెంటనే ఉడ్డావుటిని వచ్చేసి వాళ్ళ బంధువులు మరియు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి హాస్పిటల్కి తరలించడం జరిగింది. హాస్పిటల్కు కొద్దిగూడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ వచ్చేసి చనిపోయిన జరిగింది. అంటే ఈ నారాయణ హార్ట్ పేషెంట్ అని తెలిసి ఈ ముద్దాయిలకు బలవంతంగా గొంతు పట్టుకోవడం వల్ల చనిపోయినారని నారాయణ కొడుకు జగదీశ్వరయ్య వచ్చేసి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన కేసు రిజిస్టర్ 12/5 నాడు చేయడం జరిగింది. ఈ దినం 4 గంటలకు వచ్చేసి బస్టాండ్ వద్ద వచ్చేసి ముద్దాయిలు మాకు రాబడిన సమాచారం మేరకు ఈ కేసులో వీరిని అరెస్ట్ చేయడం జరిగింది.